లైట్ గా, ఎందుకంటే ఎగ్జామ్స్ కదా, బోర్డ్ ఎగ్జామ్ కదా, ఎట్లుంటుంది. కానీ భయపడాల్సిన అవసరం అసలే లేదు. 10th క్లాస్కు ఉందా? ఉంది అని అంటున్నారు కదా. ఎవరు ఎందుకు భయపడదో కూడా చెప్తా. భయం బానిసని చేతగాని వాణి వేస్తుంది, ధైర్యం వీరుణ్ణి విజేతని వేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చేతగాని వాళ్ళ విజేతల వీరుల? నాకు వినపడట్లే. రెండా? విజేతలు. మీరు వీరులు, విజేతలు, రేపటి ఈ దేశ తలరాతను మార్చే గొప్ప వ్యక్తులు. ఎందుకంటే అవకాశం మీకే ఉంది, ఈ దేశాన్ని మార్చే శక్తి మీకే ఉంది. అయితే ఈ ఎగ్జామ్ చాలా ఈజీ. ఎందుకు ఈజీ అని చెప్తున్నానంటే, మీరు చదువుకున్న, అంటే మీ ఉపాధ్యాయులు మీకు చెప్పిన లెసన్స్, మీ బ్యాగ్లో ఉన్న పుస్తకాల నుంచే క్వశ్చన్స్ అందులోనే ఉంటాయి, ఆన్సర్స్ కూడా అందులోనే ఉంటాయి. అనుకోకుండా ఎదురే ఏ సమస్య మీకు ఎగ్జామ్లో రాదు. వస్తుందా? మీరు ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే చదువుకున్నారో ఆ చదువుకున్న దాన్ని కూల్గా ఒక్కసారి ఆ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత 1 నిమిషం మౌనంగా ఆలోచించి మీరు ఎగ్జామ్ రాయడం మొదలు పెడితే ప్రతి ఆన్సర్ కూడా మీకు మైండ్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రతిది కూడా మీరు చదివిందే. చదవలేదు అని అంటారు ఎవరన్నా? చదివారా? చదవలేదా? చదవాలి కదా అందరూ. కొన్ని గుర్తు రాకపోవచ్చు, గుర్తు రాకుండా వదిలేయండి. ఫస్ట్ ఏదైతే గుర్తు వస్తుందో ఆ గుర్తుకొచ్చిన ఆన్సర్లన్నీ ఫస్ట్ రాసేయండి. నేను 10th క్లాస్ని పెద్దగా లైఫ్లో ఇది పెద్ద సమస్య అని అస్సలు ఊహించుకోను. ఎందుకంటే మీకు ఇప్పుడే మొదలవుతుంది. 10th క్లాస్ అంటే మన జీవితంలో మన జీవితాన్ని 4 భాగాలుగా విభజించుకోవాలి. అందుకే సుభాషితంలో ఒక శ్లోకంలో చెప్పబడింది, ప్రథమే ఆర్జిత విద్య ద్వితీయేనార్జిత ధనం. అంటే ప్రథమ ఆర్జిత విద్య అంటే మన మొదటి భాగంలో మనము చదువుకోవాలి, అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ద్వితీయ ఆర్జిత ధనం అంటే రెండవ భాగంలో మనం సంపాదించుకున్న జ్ఞానంతో రెండవ భాగంలో అంటే 25 సంవత్సరాల నుంచి మళ్ళీ 40-45 సంవత్సరాల వరకు ధనాన్ని సంపాదించుకోగలగాలి. తృతీయేనార్జిత కీర్తిం అంటే మనం మొదటిసారి జ్ఞానాన్ని, అంటే విద్యని సంపాదించుకున్న విద్యతోని, ధనం సంపాదించుకున్న రెండో భాగంలో ధనంతోని, మూడో భాగంలో కీర్తి ప్రతిష్టలు అంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి. లేకపోతే వృద్ధాప్యం 4వ భాగం. వృద్ధాప్యంలో మనం ఏం చేయలేం. చేస్తామా? ఏమైనా చేయగలుగుతామా? వృద్ధాప్యంలో మన బాడీలో రక్తమే సరిగా ప్రవహించదు, ఆగుకుంటూ. అందుకే బయోమెట్రిక్ వేలుముద్ర పడదు. మీకు అందరికి పడదా? పడుతుందా? మీరందరు ముసలి వాళ్ళ కాదు కదా. అందుకే మీరు నవతరం యువతరం, నవతరం యువతరం, దేశానికి ప్రగతిని సాధించే దేశ భవిష్యత్తు ఈ తరం. అవునా కాదా? అయితే ఇక్కడ ఎంతమంది హాస్టల్లో ఉంటారు? హాస్టల్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి కొంచెం. అంటే ఎక్కడెక్కడ ఊర్లో నుంచి కూడా మీరు ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్. మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే నేను జనరల్గా కొన్ని స్కూల్లో కానీ కాలేజీకి పోయినప్పుడు ఒకే ఒక మాట చెప్పి ప్రతి విద్యార్థులకు, ఎందుకంటే విద్యార్థి దశ చాలా ముఖ్యమైనది. అందుకే మీ అందరికీ లక్ష్యం అనేది ఉండాలని చెప్తా. లక్ష్యం అనేది లేనివాడు మరణించినట్టే లెక్క. మీకు లక్ష్యం ఉందా లేదా? ఎంతమందికి లక్ష్యం ఉంది? ఓకే, వెరీ గుడ్. లక్ష్యం లేని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. లక్ష్యం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి పైకి వస్తావా? లక్ష్యం లేని వాళ్ళు చేతులు ఎత్తండి, ఎత్తిన వాళ్ళు పైకి రండి. అంటే సరదా కోసం కాదు, మన జీవితం దూల తీరుస్తున్న తర్వాత. ఇప్పుడు సరదాగా అనిపించవచ్చు ఈ వయసులో, ఎందుకంటే మన గురువులు, ఈ వేదిక మీద ఉన్న గురువులు చదువు చెప్తే ఎంతమంది ప్రయోజకులైనలో మీకు తెలుసా? మీ తల్లిదండ్రులకు మీరు ప్రయోజకులైతే వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందో తెలియదు. కానీ వాళ్ళందరికంటే ఎక్కువ సంతోషపడేది మీకు చదువు చెప్పిన మీ గురువులే. మీరు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళన ప్రోగ్రాం పెట్టుకొని అక్కడికి ఇదే గురువులను పిలిచి సన్మానించడం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవి వినండి, సంస్కారం నేర్చుకోండి, సభ్యతని నేర్చుకోండి. మీకు సంస్కారం, సభ్యత, వినయం, వివేకం ఇవన్నీ మీకు కనుక ఉంటే చదువు అదే వస్తుంది. ర్యాంకులు ఏముంది? ర్యాంకులు మనం సాధిస్తే వచ్చేది ఈ ర్యాంకులు. అవునా కాదా? అవునా కాదా?
కానీ అయితే మీకు మీ తల్లిదండ్రులు అన్ని ఇస్తున్నారు, అంటే ప్రతిదీ ఇస్తున్నారు కాబట్టి మీకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది, అందుకే చాలా లైట్గా అనిపిస్తుంది ప్రతిదీ లైఫ్ జీవితం. కానీ ఈ కంఫర్ట్ జోన్ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలో మీరు నిరంతరం మీ లక్ష్యం కోసం ప్రయత్నించాలి. ఎవరికైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం కోసం ప్రయత్నించాలి. ప్రయత్నించిన వాడు నేను మళ్ళీ చెప్తున్నా, మరణించినట్టే లెక్క అని. అందుకే కంఫర్ట్ జోన్, ఆ కంఫర్ట్ జోన్ గురించి ఒక చిన్న కథ చెప్తా. పూర్వం ఒక రాజు ఉండేది కదా, ఆ రాజుకు అడవికి వెళ్ళి వేటాడడం చాలా ఇష్టం అన్నమాట. అడవికి వెళ్ళి ఒక వేటాడుతుంటే అందులో ఒక అడవిలో ఒక మంచి చిలుక చాలా అందంగా కనిపించింది. అది గాల్లో విన్యాసాలు చేస్తుంది, బాగా విన్యాసాలు చేస్తుంటే ఆ రాజుకు ఆ చిలుకని బంధించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకున్నాడు. చాలా కష్టపడి ఆ చిలుకని బంధించి తీసుకొచ్చి ఇంట్లో ఒక బోన్ తయారు చేసి ఆ బోన్లో దాన్ని బంధించిండు. కానీ ఆ చిలుక చాలా బాధపడ్డది, నేను బందీ అయిపోయినా కదా అని. కానీ ఒక రోజు 2 రోజుల తర్వాత దానికి రోజు బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, దానికి ఆహారం మంచి ఆహారం పెడుతుంటే ఆహారం తినకుండా దానికి అలవాటు అయిపోయింది, కంఫర్ట్గా ఫీల్ అయింది. అదే అడవిలో ఉంటే తన రెక్కలతో కష్టపడుతూ ఆహారం కోసం ప్రయత్నించాలి, ఇక్కడ అన్ని నా దగ్గరికే వస్తున్నాయి కదా, నేను చాలా హాయిగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది అనుకుని ఫిక్స్ అయిపోయింది. తనను తాను మర్చిపోవడం మొదలుపెట్టింది, తన శక్తిని, తన టాలెంట్ని అన్నిటినీ మర్చిపోయింది. రాజు కొన్ని రోజుల తర్వాత అరే ఈ చిలుక చాలా గమ్మతిగా, చాలా అందంగా, చాలా విన్యాసాలు చేసింది ఆ గాల్లో, దాన్ని ఒకసారి ఎగరడం చూడాలి అనుకున్నాడు. వచ్చి ఆ గాల్లో ఆ బోన్ని ఓపెన్ చేసింది. ఆ చిలుక ఎగరడం మర్చిపోయింది కాబట్టి ఎగరట్లేదు. అరే ఏమైంది ఈ చిలుక కనుక్కొని ఆ చిలుకని తీసుకొచ్చి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టిండు, అస్సలు ఎగరతలేదు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న చాలా మందిని పిలిచి ఎలాగైనా ఈ చిలుక ఈ రోజు ఎగరాలి అని చెప్పిండు. ఎంతో మంది వచ్చి ఎన్నో విన్యాసాలు చేసిండు, శబ్దాలు చేసిండు, అయినా ఆ చిలుక ఎగురుతలేదు. ఎందుకు ఎగురుతలేదు అంటే అది కంఫర్ట్గా ఫీల్ అయిపోయింది. ఆహారం కానీ దానికి అన్ని తన దగ్గరికే వచ్చినాయి కాబట్టి చాలా కంఫర్ట్గా ఫీల్ అయిపోయి అది తన శక్తిని మర్చిపోయింది. అప్పుడు అక్కడికి ఒక రైతు వచ్చిండు. రైతు వచ్చి దాని పరిస్థితి మొత్తం అర్థం చేసుకొని అది ఎందుకు అట్లా అయింది అంటే అది కంఫర్ట్గా ఫీల్ అయింది, అన్ని తన దగ్గరికి వచ్చినాయి కదా అనుకొని అది ఏదైతే ఏ కొమ్మ మీద అయితే నిలబడి ఉందో ఆ కొమ్మని నరికేసింది. ఒక్కసారిగా అది ప్రాణభయంతో గాల్లోకి ఎగరడం మొదలుపెట్టింది. మనం కూడా అంతే, ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తామో, నాకు మా అమ్మ మా నాన్న ఉన్నారు, నాకు అన్ని పెడతారు అనుకుంటాం కావచ్చు, ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది, అవునా కాదా? వాళ్ళని మీరు మంచిగా చూసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? మీరు ఇప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు, మీరు చదువుకోవాలి ఫస్ట్. మనకు ఈ ప్రపంచంలో ఏ వ్యసనమైనా మనల్ని నాశనం చేస్తుంది, కానీ చదువు గనక వ్యసనంగా మారితే మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. ఎవరితో పోటీ ఉండాలి? వినపడట్లే. చదువుతో పోటీ కాదమ్మా. ఎందుకంటే మనం చదువుకోవాలని నిర్ణయించుకుంటే చదువు వస్తుంది. కానీ మనం ఎవరితో పోటీ పడాలో తెలుసా? మన అన్న తమ్ముళ్ళతోనా, అక్క చెల్లెళ్ళతోనా, మన క్లాస్మేట్తోనా? ఎవరితో పోటీ పడాలి? మనకంటే ముందే లేసే సూర్యుడితో పోటీ పడాలి. ఎందుకు తెలుసా? ఈ కాలం చాలా వేగంగా ప్రయాణిస్తుంటది. ఈ కాలాన్ని పట్టుకునే శక్తి మన దగ్గర లేదు. ఉందా? ఈ కాలంతో పరిగెత్తే అంత శక్తి మన దగ్గర లేదు, దాన్ని ఆపలేం. కాబట్టి మనకు ఎక్కువ సమయం కావాలి. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు ఎక్కువ సమయం కావాలి. కాబట్టి మనం సూర్యుడి కంటే ముందే లేవాలి. లేచి ఏం చేయాలి? ఫోన్ పట్టుకొని కూర్చోవాలి, ఇంట్లో ఏదైనా ఆట ఆడుకుంటూ కూర్చోవాలా? కొంతమంది బ్రష్ గంట సేపు వేస్తారు, వాడు పనులు పోయినట్టు ఉండదు, ఇట్లా బ్రష్ పెట్టి కొరుకుతా అంటాడు. వానికి వారానికి ఒక బ్రష్ అయిపోతుంది, ఎందుకంటే ఆ బ్రష్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇల్లు ఎవరైనా ఖరాబ్ అయిపోతే వారానికి ఒక బ్రష్ చాలా మందికి అయింది. అంటే టైం మనం వేస్ట్ చేస్తుంటాం. కానీ ఉదయం లేస్తే మనకు చాలా సమయం మిగులుతుంది. వింటున్నారా? వింటే ఒకసారి చెప్పండి కొట్టండి. నాకు వినకపోతే మాట్లాడబుద్ధి కాదు, నాకు ఒక వీక్నెస్ ఉంటుంది అనమాట. అయితే ఉదయం ఎవరైతే సూర్యుడి కంటే ముందు లేస్తారో వాళ్ళకు ఎక్కువ సమయం ఉంటుంది, వాళ్ళు ఎక్కువ చదువుకోవడానికి సమయం దొరుకుతుంది, లేదా వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో ఆ లక్ష్యం కోసం శ్రమించడానికి, ప్రయత్నాలు చేయడానికి ఆ సమయం ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి మనం పోటీ పడాల్సింది సూర్యుడితో. అయితే ఈ కాలాన్ని మనం పట్టుకోలేం, ఈ కాలంతో మనం పరిగెత్తలేం.
కానీ ఒక విషయం చెప్తా, నేను అనుకుంటా నా లైఫ్లో నేను ఒకే ఒక పదం అనుకుంటా ఎప్పటికీ, నాకు తెలియకుండా ఈ భూమి మీదకి నేను వచ్చినా కానీ ఏది సాధించకుండా ఈ ప్రాణం పోవద్దు అని. మీలో ఎంతమంది అనుకుంటారు? చేతులు ఎత్తాలి. మిగతా చచ్చిపోయినా పర్లేదు అనుకుంటారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మనమెవరో మన తల్లి తండ్రి మన గురువులు చెప్పేంత వరకు మనమెవరో మనకు తెలియదు. కానీ మన గురువులు చెప్పిన చదువుతోని మన తల్లి తండ్రి నేర్పే సంస్కారంతోని మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవితంలో ఏదైనా, అంటే లక్ష్యం కూడా ఎలా ఉండాలంటే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవద్దు, చాలా పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. నేను కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఒక పెద్ద కుటుంబంలో పుట్టినవాడిని కాదు, నేను చాలా చిన్న ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినవాడిని. కానీ నేను డబ్బులు లేకుండా ఒక సినిమా తీయాలనుకున్నా. డబ్బులు లేకుండా సినిమా అయిద్దా? డబ్బులు లేకుండా మనం తొర్రూరు నుంచి వరంగల్ పోలేం, తొర్రూరు నుంచి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించలేము. కానీ 0 బడ్జెట్లో ఒక సినిమా తీయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఒక సంకల్పం పెట్టుకున్నా. నేను ఒకటే అనుకున్నా, నా ప్రయత్నం నిజాయితీది అయితే అన్నీ నా దగ్గరికే వస్తాయి అనుకున్నా. కాకపోతే 5 సంవత్సరాల కాలం పట్టింది ఈ సినిమా పూర్తవడానికి. నా సినిమాలో చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఫ్రీగా చేసిన నా ప్రయత్నాన్ని నచ్చి చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు, కేజీఎఫ్ సినిమాకు పనిచేసిన ఫైనల్ మిక్స్ కిషోర్ అతను కూడా ఫైనల్ మిక్స్ చేయడం జరిగింది. శ్రీలేఖ, కీరవాణి వాళ్ళ బ్రదర్ కూడా ఇద్దరు పాడడం జరిగింది. అంటే నిజంగా అంటే నేను నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాది ఇక్కడే అమ్మపురం కాబట్టి చెప్తున్నా. ఈ అమ్మపురంలో పుట్టిన నేను అమ్మపురంలో స్టార్ట్ చేసిన ఒక చిన్న సినిమాని ఈరోజు ఒక 4 రోజులలో దాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే మన సంకల్ప బలం చాలా గట్టిదై ఉండాలి. నిరంతరం దానికోసమే శ్రమిస్తే, అది ఏ రంగాన్ని ఎంచుకోండి. మీరు ఐఏఎస్ కావాలనుకుంటే దానికోసమే శ్రమించండి, ఇంకా వేరే ఏది పెట్టుకోకండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా. లేదు మీరు ఓన్లీ నేను ఆర్టీసీలో కండక్టరే కావాలనుకుంటే దానికోసం ట్రై చేయండి. కానీ మీరు ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకుంటారో దానికోసం మాత్రం సిన్సియర్గా ట్రై చేయండి. ఖచ్చితంగా విజయం మీ ముందుంటుంది. కానీ మీ అందరికి ఒక విషయం చెప్తా. అంటే ఒకప్పుడు మన సార్లు చదువుకునే టైంలో వారికి ఎంత ఓపిక ఉండేది తెలుసా? అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉండేది తెలుసా? వాళ్ళ గురువులు తెలుసా మీకు? ట్రీట్మెంట్ అట్లయినా కూడా అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనకపోయేది. ఇప్పుడు ఎవరైనా తిడదామంటే టీచర్లు భయపడాల్సి వస్తుంది, ఎవరైనా కొడదామంటే కూడా టీచర్లు భయపడాల్సి వస్తుంది. కానీ మన టీచర్లు మనం చెడిపోవడానికి చెప్పరు, మన భవిష్యత్తు కోసం మాత్రమే చెప్తారు వాళ్ళు. అందుకే మనకు ఓపిక అవసరం. ఈ ఓపిక ఈ వయసు నుంచి కనుక ఓపిక అనేది మనం నేర్చుకుంటే ఫ్యూచర్లో విజయం అనే శిఖరం మీద మనల్ని కూర్చోబెడుతుంది. అవునా కాదా? ఎవరినన్నా ఒక మాట అనేసరికి వానికి ఓపిక ఉండట్లేదు మేడం, వెంటనే సీరియస్ అవుతున్నారు. నేను చాలా స్కూల్లో పోయినా, ప్రైవేట్ స్కూల్లో చూసినా, గవర్నమెంట్ స్కూల్స్, అన్ని స్కూళ్ళలో కూడా అదే పరిస్థితి. పిల్లలు అంటే ఈ వయసు నుంచి మీరు ఓపిక అనేది నేర్చుకోవాలి. ఓపిక గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు నెల్సన్ మండేలా తెలుసా? నెల్సన్ మండేలా తెలియదా? ఎవరైనా ఎవరు? నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. తను అత్యంత అంటే తన జీవితంలో అత్యంత విలువైన సమయం, 1 రోజు కాదు 2 రోజులు కాదు, 28 సంవత్సరాలు తను వివక్షకు గురై ఒక జైల్లో మడిపోయింది. ఆ జైలు ఎంత ఘోరం ఉండదు తెలుసా? తను హైట్ 6 ఫీట్లు ఉంటే తను ఉండే గది 5 ఫీట్లు ఉంటుంది, చీకటి రూమ్. 28 సంవత్సరాలు మనం ఉండగలుగుతామా? ఉండడమే కాదు, ఎన్ని చిత్రహింసలు పడ్డాడో తెలుసా? తను ఆ రూమ్ లో పడుకోవడానికి కూడా సరిపోయేది కాదు ఆ ప్లేస్, కాళ్ళు ముడుచుకుని పడుకునేది. తను అందులోనే 1 అందులోనే 2 అందులోనే. ఎంత ఘోరమైన స్మెల్. అలాంటి స్మెల్ను భరిస్తూ కూడా తను అక్కడ ఉన్నప్పుడు తను అనుకున్నాడట, నేను బయటికి ఎలాగో రావాలి, ఈ సమాజాన్ని మార్చాలి అనే తన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం కోసం తన గురించి తను ఒక పుస్తకం రాసుకోవాలనుకున్నాడట. కానీ పేపర్స్ ఇవ్వమంటే కూడా ఇచ్చేవాళ్ళు కదా, చిన్న పేపర్, చిన్న ముక్కలు.
ఆ చిన్న చిన్న ముక్కలలో కూడా తను చిన్న చిన్న అక్షరాలు, చాలా చిన్న చిన్న అక్షరాలు రాసుకుంటుంటే తన లక్ష్యాన్ని చెడగొట్టడానికి అందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి తను బాగా చిత్రహింసలు కొట్టేదట. కొట్టడమే కాదు, తను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నిరసన మండలి గారు ఏం చెప్పారంటే, నేను మా అమ్మ పాలు నేను ఎంత తాగానో నాకు గుర్తులేదు, కానీ అంతకంటే ఎక్కువగా ఒక పోలీస్ ఆఫీసర్ మూత్రం తాగాను అని చెప్పాడట. అంటే అంత చిత్రహింసలు పడి కూడా 28 సంవత్సరాలు ఆ జైల్లో ఉన్నాడు. మనం ఉండగలుగుతామా? చచ్చిపోతాం. ఈ బాధ కంటే చావే విముక్తి అనుకుంటాం. కానీ అంత ఓపికతో ఉన్నాడు కాబట్టే తను దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడైంది. కానీ మరి మనం ఏం చేద్దాం? మనం తలుచుకుంటే భారతదేశానికి ప్రధాని కూడా కావచ్చు. అవునా కాదా? అంతా మనం సాధించలేదంటూ ఏది ఉండదు. మనం సాధించాలనే సంకల్పం నీలో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఏం చెప్పాను చెప్పండి ఒకసారి. మనము ఏది సాధించాలనుకుంటున్నామో క్లారిటీ ఉండాలి మన దగ్గర. ఈ వ్యవస్థ పట్ల, ఈ ప్రజల పట్ల, మన తోటి విద్యార్థుల పట్ల, మన గురువుల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల మనకు గౌరవం ఉండాలి. మీరు ఎప్పుడైతే మంచి విద్యార్థులు అవుతారో మీకు ఆ మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే ఇంకొక చిన్న కథ చెప్తా. నిజంగా అది చాలా నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. మనం ఏదైనా ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు చాలా అవమానాలు జరుగుతాయి. అలాంటి అవమానాలని తలుచుకున్నప్పుడు నాకు అబ్రహం లింకన్ గారు గుర్తొస్తారు. అబ్రహం లింకన్ తెలుసా? తెలుసుకోవాలి మీరు ఇవన్నీ కూడా, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అతను. అయితే తను ఎవరు తెలుసా? తను మొదటిసారిగా అధ్యక్షుడు అయినప్పుడు ఆ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులందరితో పాటు మొదటి సభ ఏర్పాటు చేసినట. మొదటి సభలో తను నిలబడి ప్రసంగించేటప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక అతను లేచి తను ఇతను విమర్శించాలనుకుని తన కాలుకున్న చెప్పును తీసి, అబ్రహాం, ఈ చెప్పు మీ నాన్న కుట్టిండు, చెప్పులు కుట్టేవాడి కొడుకు నువ్వు ఈరోజు మా అందరి ముందు గొప్పగా మాట్లాడబోతున్నావా అని హేళన చేసిందట. వెంటనే ఒక్కసారి షాక్ గురైంది, కోపం వచ్చింది తనకు కూడా. తను కూడా మనిషి కదా. కానీ తర్వాత వెంటనే కూల్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్, నిజంగా ఈ సభలో నన్ను కన్నా నా తండ్రిని గుర్తు చేసుకోవాలనుకున్నా, కానీ అది నేను గుర్తు చేసుకోలేకపోయినా, మర్చిపోయినా. ఈ ఇంత పెద్ద సభలో నా తండ్రిని గుర్తు చేసినందుకు మీ అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ చెప్పులు కుట్టేవాడి కొడుకుని నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా. ఒకవేళ ఆ చెప్పు మీకు తెగిపోయినా, లూజ్ అయినా చెప్పండి, నేను వచ్చి కుడతా. ఆ పని కూడా నేర్చుకున్నా నేను అని చెప్పిండంట. అంటే మనల్ని విమర్శని కూడా కోపం తెచ్చుకోదు ఒక విమర్శకు. మనం ప్రయాణించే ప్రయాణంలో ఎన్నో విమర్శలు వస్తాయి. వాటిని మనం పట్టించుకోకుండా, అంటే వాటిని కూడా మంచిగానే ఆలోచించుకోవాలి. మన విజయానికి అవి కూడా మనకు మెట్లే అనుకోవాలి. అలా ప్రయత్నించినప్పుడు నిజంగా మీరు సిన్సియర్ అయ్యి, మీరు వివేకవంతులైతే ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. నాకు అనిపిస్తుంది ఈ స్టేజ్ పైన నేను మాట్లాడే అర్హత నాకు ఉందో లేదో తెలియదు, కానీ ఎందుకంటే ఇక్కడ నాకు చదువు చెప్పిన గురువులు కూడా ఉన్నారు. వినోద్ రెడ్డి సార్, బ్రహ్మానంద రెడ్డి సార్, మిగతా అందరు కూడా నాకు తెలుసు. వాళ్ళందరి ముందు మాట్లాడి నాకు కూడా భయం అనిపించింది. కానీ వాళ్ళు పిలిచిన వెంటనే నాకు వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కారం, వాళ్ళు నేర్పినట్టు చదువు నన్ను ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడాలి చేసింది. మా విప్లవరెడ్డి అన్న కూడా ఉంటాడు ఇదే స్కూల్లో, నాకు సొంత అన్న కంటే ఎక్కువ. అయితే మీకు మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ఈ వయసులో మనకి ఎవరు ఏం మంచి మాటలు చెప్పినా కూడా చాలా లైట్ అనిపిస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది. ఎందుకనిపిస్తుంది అది కూడా ఒక మాట చెప్తా. ఒక రాజు ఒక గుడిని నిర్మిస్తున్నాడు. నిర్మించే టైంలో ఒక శిల్పకారిని పిలిచి, నాకు ఒక మంచి దేవుడి విగ్రహం కావాలి అని చెప్పిండట. చెప్తే నాకు ఒక పెద్ద బండరాయి కావాలంటే ఒక పెద్ద బండరాయిని చూపిస్తే ఆ బండరాయిని ముక్కలుగా కడిగేసి అందులోంచి ఒక ముక్కను తీసుకొని ఉలితో చెక్కుతుంటే బండరాయి విరిగిపోయిందట.
మళ్ళీ ఇంకో బండరాయిని తీసుకున్నాడు, మట్టి చెక్కడం మొదలు పెట్టిండు. అది ఓపికతో ఉంది ఆ రాయి. అది ఒక విగ్రహంగా, ఒక దేవుడి విగ్రహం తయారైందట. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి గుళ్ళో పెట్టిండు. విరిగిపోయిన ముక్కల బండరాళ్ళు ఉంటాయి, అవన్నీ అదే గుడికి మెట్లగా పెట్టిండు. పెట్టినప్పుడు రాజు ఆ గుడిలోకి పూజకు పోతున్నప్పుడు ఆ మెట్లగా పడిపోయిన రాళ్ళు ఉంటాయి కదా, విరిగిపోయిన రాళ్ళు, ఓపిక లేవు వాటికి. ఆ రాళ్ళు ఏమనుకుంటున్నాయంటే, అయ్యో ఆ రోజు శిల్పి చెక్తున్నప్పుడు కొంచెం ఓపిక పట్టి ఆ నొప్పిని, ఆ బాధను భరించి ఓపిక పట్టుంటే ఈ రోజు నిన్ను గుళ్ళో పూజలు అందుకునేవాడిని, కానీ ఈ రోజు నేను అందరి చేత తొక్కబడుతున్నా కదా అనుకున్నారట. అందుకే మనకు మన పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు బాధ అనిపించవచ్చు, కొంచెం నొప్పి అనిపించవచ్చు, కానీ ఆ మాటల్ని కనుక మనం వింటే మనం గుళ్ళో ఉన్నంత దేవుడు అంత గొప్పవాళ్ళం కాకపోయినా మనల్ని సమాజంలో, ఈ సమాజంలో 10 మంది, కేవలం 10 మంది ఇన్స్పిరేషన్ అయినా చాలు. నేను అనుకుంటా నాకు ఒకే ఒక లక్ష్యం ఉంది. ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో నేను వచ్చినప్పుడు నా గురించి నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచాన్ని విడిచిపోయేటప్పుడు మాత్రం ఎత్తగా చచ్చిపోయేది అనుకున్నా. కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలనుకున్నా. నాకు ఒక 30-30 సంవత్సరాలు ఉంటాయి, కానీ నాకు వేలంత వయసు ఉంది. ఇంకా ఈ వయసులో ఇంకొక 10 సంవత్సరాలలో నా పేరు ఈ రాష్ట్రం మొత్తం వినపడాలనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? నా ఇంట్లో నా పేరు వినపడకుండా ఏం కాదనుకుంటున్నారా? నా ఊర్లో వినపడకుండా ఏం కాదనుకుంటున్నారా? మీకు మన మై విలేజ్ యూట్యూబ్ ఛానల్ చూస్తారా మీరు? మై విలేజ్ లో గంగవ్వ అని ఒక ముసలావిడ ఉంటుంది, తెలుసా? ఇలాంటి మనకు బాగా తెలుస్తాయి. గంగవ్వ తన జీవితంలో తను అనుకుందో లేదో నాకు తెలియదు, కానీ తనకు 60 సంవత్సరాలకు సమయం వచ్చింది. బిగ్ బాస్ లో కూడా పోయిందాను. సమయం కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం అనేది మన పని, మన కర్తవ్యాన్ని, మన పనిని మనం చేసుకుంటూ పోతే విజయం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన తలుపు తడుతుంది. ఆ గంగవ్వకు 65 సంవత్సరాలకు బిగ్ బాస్ పోయిందామె. సెలబ్రిటీ ఆమె. మహేష్ బాబుతో కానీ పెద్ద పెద్ద హీరోలతో ఇంటర్వ్యూలు చేస్తున్నాను. అంతకంటే తక్కువ మనం ముసలి వాళ్ళం కాదు కదా. ముసలి అంటే ఆ ముసలితనంలో ఆమె సెలబ్రిటీ హోదా తెచ్చుకున్నప్పుడు మీరెందుకు మీ లక్ష్యాన్ని పెట్టుకోవద్దు? ఇప్పటి వరకు మీకు లక్ష్యం ఉందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ మీ లక్ష్యం ఏంటో తెలుసా? మీకు తెలుసా ఏంటండి? చెప్పమ్మా, చెప్పలు. భయపడద్దని అదే చెప్పిన. భయం చేతగాలని చేస్తుంది. ఏంటి లక్ష్యం? ఏంటి? అర్థం కాల. 10th పాస్ అవ్వాలి. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పినాం. అంటే లక్ష్యం కూడా మారుతూ ఉండాలి. ఎలా మారాలంటే, ఒక లక్ష్యం చేరుకోగానే నా లక్ష్యం చేరుకున్నా కదా అని చెప్పి చచ్చిపోతామా? ఒక లక్ష్యం చేరుకోగానే అంతకంటే పై స్థాయికి పోవడానికి మరో లక్ష్యాన్ని ఎంచుకోవాలి. మీ కళ్ళ ముందున్న లక్ష్యం ఏంటో తెలుసా? 10th క్లాస్ పాస్ అవ్వడం. ఎంతమంది పాస్ అవుతారో చేతులు ఎత్తండి. ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు ఎత్తండి. ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు. 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది పాస్ అవుతారు? నేను ఫెయిల్ అవుతాను ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. ఆ లాస్ట్ లో ఉన్న అబ్బాయి ఏం పేరు? అలా కామెంట్ చేయొద్దు ఎవరిని కూడా. సరే, తన ధైర్యానికి మెచ్చుకుంటున్నా నేను. ఒకసారి లేనా నన్ను ఒకసారి పైకి వస్తావా? ఒక్కసారి రా, ఒకసారి వచ్చా ఇక్కడికి చెప్తా. 9th అను 9th. ఓకే, అందుకే నువ్వు ఇప్పుడు 10th ఫెయిల్ అవుతాను, అవునా? కానీ నీ 10th క్లాస్ లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. నేను వస్తాను, మళ్ళా స్కూల్కి వస్తాను నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్. అయితే ఇదంతా సరదాగా చెప్పొచ్చు, కానీ అనిపిస్తుంది నేను కూడా 10th పాస్ అవ్వాలని. అంటే ఇక్కడ క్లియర్ స్టూడెంట్స్, డల్ స్టూడెంట్స్ అని మనం అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరి లోపల కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, మన సార్లు పాఠం చెప్తుంటే వింటారా? ఆ విన్న సరిపోతుంది, వాళ్ళు రాస్తారు ఎగ్జామ్ లో. అంత షార్ప్ గా లాస్ట్ బెంచ్ అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారా మీరు ఎవరన్నా?
ఉన్నారా? అంటే మీ టాలెంట్ మీరు మర్చిపోయాలన్నమాట. మీకంత శక్తి సామర్థ్యం, పాట వింటే చాలు ఎగ్జామ్ రాసేంత శక్తి మీలో ఉంది కాబట్టి మీరు కనుక కరెక్ట్గా స్కూల్కి వచ్చి మీకు చెప్పిన లెసన్స్ కొంచెం ప్రిపేర్ అయితే మీరు పాస్ అవ్వడం కాదు, ర్యాంక్ కొట్టే శక్తి మీలో ఉంది. కానీ మీ శక్తి మీరు మర్చిపోతున్నారు, దాన్ని మర్చిపోకండి. ప్రభాస, ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారా? చిరంజీవి ఫ్యాన్స్, చిరంజీవి కాలం చేయలేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారా? మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, స్టైలిష్ స్టార్ కాబట్టి ఎక్కువ క్రేజ్ ఉంది. ఇంతమందికి ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి మీకున్నారా ఫ్యాన్స్? ఉన్నారా? అయితే అదే చెప్తున్నా నేను. అసలు అల్లు అర్జున్ ఎక్కడుంటాడో తెలుసా? హైదరాబాద్ లో ఉండే అల్లు అర్జున్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు మీరు ఇక్కడి నుంచి ప్రయత్నం మొదలు పెట్టండి, మీకు ఎంతమందిని ఫ్యాన్స్ తయారు చేసుకుంటారు. అదొక క్రేజ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఎవరైనా కాల్ చేసి నేను ఫ్యాన్ అంటే ఆ ఫీల్ వేరుంటుంది, ఆ మజా వేరుంటుంది. మీరు కూడా మీకు ఫ్యాన్స్ తయారు చేసుకుంటారు, మీరు ఎంచుకున్న రంగంలో ఫ్యాన్స్ తయారు చేసుకోండి. నాకు చదువు చెప్పినప్పుడు మా బయోలజికల్ సార్ సోమయ్య సార్ అని ఉండేది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ సార్ ఎక్కడ ఉన్నప్పుడు ఆ సార్తో ఒక సెల్ఫీ దిగాలనిపిస్తుంది నాకు. నేను ఆ సార్కి ఫ్యాన్ని. అంటే ఇక్కడ మీ సార్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకపోవచ్చు, వీళ్ళ దగ్గర చదువు నేర్చుకున్న మంచి ప్రయోజకులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ రేపు మీకు ఫ్యాన్స్ తయారు చేసుకోవాలంటే మీరు చిల్లరగా ఉంటే మీకు ఫ్యాన్స్ రారు. ఆ క్షణం మాత్రమే మీతో సరదాగా మాట్లాడే వాళ్ళే వస్తారు. కానీ మీరు మంచి వివేకవంతులై మంచి సంస్కారవంతులైతే మాత్రం మీకు తెలియకుండా కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఈ అబ్బాయి చాలా మంచోడు, ఈ అమ్మాయి చాలా మంచిది అని. అయితే ఇంకొక విషయం చెప్తా, ఇళ్ళలో మీ తల్లిదండ్రులకు అత్యంత విలువైనది ఏంటో తెలుసా? సరే పోనీ, మీకు అత్యంత విలువైనది ఏంటో తెలుసా? ఏంటి? చదువు. వెరీ గుడ్. ఇంకా టైం. వెరీ గుడ్. ఇంకా టైం. వెరీ గుడ్. ఇంకా మీకు అత్యంత విలువైన నేను చెప్తా, టైం. ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకొని మనం పోరాడితే చేసుకుంటుంటాం. కానీ అత్యంత విలువైనది మీకు వచ్చే గౌరవం, అది మీ ప్రవర్తన వల్ల వస్తుంది. దాంతోపాటు మీ తల్లిదండ్రుల ప్రేమ. కానీ మీ తల్లిదండ్రులకు ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులకు అత్యంత విలువైనది ఏంటో తెలుసా? మీరు మాత్రమే కాదు, మీ భవిష్యత్తు బాగుపడాలన్న. వెరీ గుడ్. మీరు బాగుపడాలని, మీరు ప్రయోజకులు కావాలని వాళ్ళు వినే కళలు. ఎందుకంటే అప్పుడప్పుడు మన ఇంట్లో, నేను ఒక కాలేజీ పోయినప్పుడు ఒక అమ్మాయి వచ్చి అడిగింది, అన్నయ్య నన్ను మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్న కానీ నన్ను బాగా తిడుతూ బెదిరిస్తున్నారు, అదే మా అన్నయ్యని విచ్చలవిడిగా వదిలిపెడుతున్నారు, తన ఆట ఆడుకుంటా అంటే ఆడుకొనిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఊరికి పోతా అంటే పంపిస్తున్నారు, నన్ను మాత్రం పంపించట్లేదు, నన్ను షాడీజం చూపిస్తుంది అంది. కానీ అప్పుడు భారత సత్యవాణి గారు ఒక మాట చెప్పారు, ఆ మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో, మగపిల్లలు ఇనుము లాంటి వాళ్ళు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కదా, స్ట్రాంగ్ గా ఉంటారని కూడా చెప్పండి పెట్టండి. మగపిల్లలు ఇనుము లాంటి వాళ్ళు ఈ గ్రౌండ్ లో ఎక్కడేసినా, మీ ఇంటి దగ్గర ఎక్కడేసినా వాళ్ళని ఎవరు ఎత్తుకోలేరు. ఇనుమును ఎత్తుకపోతే ఏమైతుంది తెలుసా? ఇనుమును ఎత్తుకపోతారు ఎవరన్నా? ఇనుమును ఎత్తుకపోతే శక్తి తగులుతుంది. కాబట్టి మగపిల్లల్ని ఎవరు ఏమి చేయలేరు అని అర్థం. కానీ ఆడపిల్లలు బంగారం లాంటి వాళ్ళు, వజ్రం లాంటి వాళ్ళు. అందుకే మన తల్లిదండ్రులకు మన పట్ల జాగ్రత్త ఉంటుంది. మీ పైన నమ్మకం లేక కాదు,
మీ పైన అపనమ్మకంతో కాదు. ఎందుకంటే ఆడపిల్లలు అంటే అసలు ఈ ప్రపంచంలో గొప్ప జన్మ ఏదైనా ఉందంటే అది ఆడ జన్మ. అంత గొప్ప జన్మ కాబట్టే మీ తల్లిదండ్రులకు మీ పట్ల జాగ్రత్త. ఎందుకంటే బంగారాన్ని మనం ఎక్కడ పెట్టుకుంటాం? బయటనే పడేయం కదా, ఇంట్లో కానీ మన ఒంటి మీద కానీ దేవుడి దగ్గర కానీ గుళ్ళో కానీ పెడతాం. ఎందుకు? బయట పెడితే దొంగలు ఎత్తుకపోతారేమో, దోపిడిదారులు ఎత్తుకపోతారేమో అని. అట్లాగే ఆడపిల్ల కూడా బంగారం లాంటిది, వజ్రం లాంటిది. కాబట్టి ఎవరైనా దొంగలు ఇస్తారేమో అని. ఎందుకంటే మీకు అర్థం చేసుకోవాలి కూడా, చేసుకునే వయసు కూడా ఇదే. ఎందుకంటే ఈ వయసులో చాలా అట్రాక్ట్ అవుతా ఉంటాం మనం. ఆడపిల్లలకు బాగా వినండి ఒకసారి. ఎందుకంటే ఈ 10th క్లాస్ 9th క్లాస్ అనగానే నేను చూస్తున్నా ఆటోలలో రాగానే ఆటో డ్రైవర్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరన్నా అబ్బాయి బైక్ వేసుకొని రాగానే బైక్ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మీరు అట్రాక్ట్ అవ్వాల్సింది ఏంటిది? మీ లక్ష్యం కోసం. నేను ఎందుకు కావద్దు? ఒక కలెక్టర్ ఎందుకు కావద్దు? ఒక డాక్టర్ ఎందుకు కావద్దు? నేను ఒక డైరెక్టర్ని ఎందుకు కావద్దు? ఒక ఆర్టిస్ట్ని ఎందుకు కావద్దు? మీరు ప్రేమించాల్సింది మీ లక్ష్యం. ఈ వయసులో ప్రేమించే వయసు మీకు ఇంకొక 10 సంవత్సరాలు ఉంది. అంటే మీ మైండ్ మెచ్యూరిటీ అవ్వాలి ఇంకా. కానీ ఇప్పుడు అది లేదు కదా. నేను చూస్తున్నా, చాలా మందిని చూస్తున్నా. ఆడపిల్లలు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలు మీరందరూ కూడా సార్ నన్ను స్కూల్ పిలిచినందుకు 10th క్లాస్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని కనుక నెక్స్ట్ ఇయర్ పిలిస్తే నేను ఒక 5,000 రూపాయలు పెట్టి వాళ్ళకి ఏదన్నా అవార్డ్స్ ఇస్తాను సార్. ఎందుకంటే ఈ స్కూల్ వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నాను, ఈ స్కూల్తో నాకు ఒక అనుబంధం ఉంది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక షార్ట్ ఫిలిం చేసిన, మళ్ళీ అనే ఒక షార్ట్ ఫిలిం చేస్తే ఈ స్కూల్ నుంచి నాకు ఒక 100 మంది పిల్లల్ని ఆ షార్ట్ ఫిలింలో యాక్టింగ్ చేయడానికి పంపించడం జరిగింది. ఆ షార్ట్ ఫిలిం కు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు రావడం జరిగింది. అందుకే ఆ అవార్డును ఉద్దేశించే నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి ఒక 5,000 రూపీస్తో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎంతమంది అవార్డ్స్ తెచ్చుకుంటారు? చాలా తక్కువ మంది అనిపిస్తున్నారు. అందరు తెచ్చుకుంటే ఇస్తా. 5,000 కాదు, ఇంకో 5,000 పెట్టాను ఇస్తా. మార్క్స్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఇస్తా. అవుతారు కదా? ఎందుకంటే పాస్ అవ్వండి. మీరు అనుకున్నంత సరదా కాదు జీవితం. మీరు అనుకున్నంత చిల్లరగా ఉండదు లైఫ్. ఒక్కొక్క సంవత్సరం మీకు ఎదురవుతా ఉంటాయి. ఇప్పటి నుంచి మీకు పుస్తకాలు వచ్చే క్వశ్చన్స్ లాగా ఉండవు. మీకు జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మీకు చదివే ముఖ్యమైన ఆయుధం. మీ చేతిలో ఆయుధం కనుక ఉంటే ఎలాంటి యుద్ధమైనా చేయొచ్చు. చేస్తారు కదా? ప్రామిసా? ఓకే, మీరందరూ కూడా మంచి మార్కుతో పాస్ అవ్వాలని మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ అండి.